హాయ్ అండి. నేను మీ కిరణ్. హలో ఆల్, నేను మీ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం అండి. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూడండి, ఇప్పుడు మేమైతే బెంగళూరు నుంచి మైసూర్ బయలుదేరాము. మా చెల్లి పిల్లలు, మా మమ్మీ డాడీ అందరూ వచ్చారు కదా, అందుకని అందరం కలిసి మైసూర్ వెళ్తున్నాము. సో ఇప్పుడైతే టైం 1:30 అయింది, 1:45 అయింది. ఎన్నింటికి రీచ్ అవుతామో ఏంటి అన్నది చూస్తాం. మ్యాక్సిమం గూగుల్లో చూస్తే 2 hours 58 minutes అని చూపిస్తుంది. మేబీ ఈరోజు సాటర్డే ఒకటి, ఎంత టైం పడుతుంది, ట్రాఫిక్ ఎలా ఉందో ఏంటో చూసి దాన్ని బట్టి చూద్దాం ఎన్నింటికి రీచ్ అవుతామో అన్నది. మాతో పాటు మీరందరూ కూడా మైసూర్ ట్రిప్లో జాయిన్ అవ్వండి. సో ఇప్పుడైతే అందరికీ ఈ కార్ సరిపోదని చెప్పి మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళ కార్లో మా పిల్లలిద్దరిని కూడా కూర్చోబెట్టాము. మా కార్లో మా మమ్మీ డాడీ, నేను, మా చెల్లి, మా హస్బెండ్, పిల్లలు ఇద్దరు కూర్చున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి మైసూర్ బయలుదేరుతున్నాం కదా. ఇంటి దగ్గర అయితే ఫస్ట్ మేము 1 pot రెసిపీస్ లాగా రాజ్మా చావల్ చేసేసుకున్నాము. 12 o'clock మేము బయలుదేరదాం అనుకున్నాం, బట్ కొంచెం రెడీ అవ్వడం అది లేట్ అవ్వడం వలన కొంచెం లేట్ అయింది. సో అరౌండ్ 11:30 కల్లా మేము లంచ్ అది ఫినిష్ చేసేసుకొని అన్నీ వాష్ చేసేసుకొని మేము బయలుదేరిపోదామని చెప్పి మేమైతే బయలుదేరాము. సో అందుకని చెప్పి రాజ్మా చావల్, అదే జీరా రైస్ చేశాను, ఇంకా రాజ్మా కర్రీ వండేసాను అనమాట. సో ఇవైతే మేము తినేసి బయలుదేరాము. ఇక్కడ చూడండి, ఇంకా వీళ్ళు రెడీ అయిపోతే పిల్లలు రెడీ అవుతున్నారు, అందరం రెడీ అవుతున్నాము. రెడీ అయిపోయిన వాళ్ళైతే కూర్చొని చక్కగా ఫోన్లు చూసుకుంటున్నారు. మా పిల్లలైతే చూడండి, ఇంకా ఫోన్లు ఉంటే ఫోన్లే ప్రపంచం అయిపోయింది పిల్లలందరికీ కూడానా. సో ఇవన్నీ కుక్ చేసుకొని తినేసి అప్పుడు మేము బయలుదేరాం. ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ మేము యాక్చువల్లీ అనుకున్నది ఒకటి అయింది మాకైతే మాత్రం. సో మేము అందరం రెడీ అవ్వడమే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడీ అయిపోయాం. 12 o'clockకి బయలుదేరదాం అనుకొని 1 o'clock అయింది ఇంటి నుంచి స్టార్ట్ అవ్వడమే. సాటర్డే అవ్వడం వల్ల ఏంటి అంటే కొంచెం ట్రాఫిక్ ఎక్కువే ఉంటుందని చెప్పి ఎర్లీగా బయలుదేరదాం అనుకున్నాం. సో ఆ కారులో పిల్లలు కూర్చున్నారనమాట. ఇది మా కార్లో మేమందరం వెళ్తున్నాము. సో రోడ్స్ అవి అయితే అంటే బెంగళూరు సిటీలో కొంచెం ట్రాఫిక్ ఉన్నింది. వన్స్ హైవే రీచ్ అయిన తర్వాత అంత ట్రాఫిక్ లేదు. మళ్ళీ మైసూర్ రీచ్ అయిన తర్వాత కొంచెం ట్రాఫిక్ ఉంది. రోడ్స్ అవి అయితే మాత్రం చాలా క్లీన్ అండ్ ప్లెజెంట్గా అనిపించింది. హైవే రోడ్స్ చాలా స్మూత్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం అనమాట. ఎండ మాత్రం చాలా ఘోరంగా ఉంది. సో ఇక్కడైతే అందరూ పడుకుండిపోయారు, పిల్లలైతే పడుకుండిపోయారు, మా మమ్మీ కూడా పడుకుండిపోయారు. సో ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అవుతున్నాం అనే టైంకి మేము ఏంటైందంటే చెప్పాను కదా, అనుకున్నది ఒకటి అయింది ఒకటి అని. నేను డ్రెస్సెస్ కూడా అలానే ప్యాక్ చేసుకున్నాను. మా ప్లాన్ ప్రకారంగా అయితే ఫస్ట్ మేము సాటర్డే వెళ్ళాం కదా, ఈవినింగ్కి రీచ్ అవుతాం. సో ఈవినింగ్ లైట్ షేడ్ అవ్వకముందే మైసూర్ ప్యాలెస్ వెళ్ళి మైసూర్ ప్యాలెస్ అంతా లోపల చూసేసి ఈవినింగ్ లైట్ షేడ్ అయ్యే టైంకి బయటకు వచ్చినప్పటికీ మైసూర్ ప్యాలెస్ లైటింగ్స్లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అని చెప్పి అలా ప్లాన్ చేసుకున్నాం. బట్ మేము వెళ్ళగానే ఇగోండి ఇక్కడ చూడండి, ఈ బ్యూటిఫుల్ చర్చ్ అయితే ఎంత బాగుందో. సో ఇక్కడే కరెక్ట్గా మేము టర్న్ అవుతున్నాం మైసూర్ ప్యాలెస్కి అని చెప్పి. సో మా పక్కన సిగ్నల్స్ దగ్గర ఉంటుండగా వాళ్ళు అడిగారనమాట, మీరు మైసూర్ ప్యాలెస్ చూడడానికి వచ్చారా? అవునండి, ప్యాలెస్కే వెళ్తున్నాము అంటే వాళ్ళు చెప్పారు, ఈరోజు యాక్చువల్లీ ప్యాలెస్ బంద్, ఎవరిని మనకి పంపించటం లేదు లోపలికి అని చెప్పారు. సో వెంటనే మేము ఈ లెఫ్ట్లో కట్ అయ్యి ఇక్కడ కార్ కాసేపు పార్క్ చేసి ఉంచుకున్నాం అనమాట. ఇంకా నా ఫేవరెట్ షాప్ అయితే కనబడింది, మైసూర్ సిల్క్ శారీస్ షాపు. నేను వెళ్తాను అని అన్నాను. లోపలికి మా హస్బెండ్ ఇప్పుడు కాదమ్మా, నీ షాపింగ్ కొంచెం టైం ఇస్తాం అప్పుడు వెళ్ళు అని అన్నప్పటికీ కొంచెం స్నాక్స్ బ్రేక్ లాగా మేమైతే కొంచెం స్నాక్స్ అవి తింటున్నాము. మా ఫ్రెండ్ వాళ్ళు ప్యాలెస్ దగ్గరికి వెళ్ళిపోయారనమాట. వాళ్ళ కార్ ప్యాలెస్ దగ్గరికి వెళ్ళిపోయింది. మేము ఫోన్ చేసి చెప్పి వాళ్ళు వచ్చేసరికి కొంచెం టైం పట్టింది. ఈ గ్యాప్లో మేమైతే స్నాక్స్ తింటున్నాము. ఇక్కడైతే కార్ పార్కింగ్ అది కూడా ఫ్రీ అంట. మైసూర్ కాంప్లెక్స్ అని ఉంది ఇక్కడ కార్ పార్కింగ్ కూడా ఫ్రీ అని చెప్పారు. సో ఆ ప్యాలెస్ ఎందుకు బంద్ అంటే ఎవరో గురూజీ స్వామీజీ వచ్చారంట. సో ఆయన్ని చూడడానికి చాలామంది లైక్ స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ పిల్లల్ని కానీ తీసుకొని వస్తున్నారు. సో అందుకని విజిటర్స్ ఎవరిని కూడా లోపలికి అలో చేయలేదు. ఇంకా మా ప్లాన్ కాస్త బృందావన్ గార్డెన్ వెళ్దాము అంటే బృందావన్ గార్డెన్ అక్కడి నుంచి 20 kilometers దూరం ఉంది. మళ్ళీ మేము అక్కడి నుంచి వెనక్కి రావాలి. సో ఈ లోపల
ఎలాగో వెళ్ళింది సాటర్డే, చాముండేశ్వరి మాతాని తల్లిని దర్శించుకుందామని చెప్పి మేమైతే చాముండి హిల్స్ ద్వారా చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకుందాం అని చెప్పి వెళ్ళిపోయాం అనమాట. నాకైతే ఈ హిల్స్, ఈ గ్రీనరీ మీ అందరికీ తెలుసు, నాకు ఎంతో ఇష్టమైన ఈ గ్రీనరీ, ఇంకే ఈ వ్యూ పాయింట్, ఫ్రెష్ ఎయిర్, ఎంత కామ్గా ఉందో ఈ వెదర్ అయితే మనల్ని నేచర్ అండ్ దేవుడికి కనెక్ట్ చేస్తున్న ఫీల్ వచ్చింది ఈ కొండెక్కుతున్న కొద్దీ. ఇంకా పైకి వెళ్తున్న కొద్దీ మనకి ఏంటంటే మైసూర్ సిటీ వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ మేము మళ్ళీ ఆగి కాసేపు ముచ్చట్లు పెట్టుకొని మళ్ళీ వెళ్ళాం అనమాట. అంతా మాది గూగుల్ తెల్లే మాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో మేము ఏం చూసాం అంటే 6 o'clockకి బంద్ చేస్తారు టెంపుల్, అగైన్ మళ్ళీ 7:30కి ఓపెన్ చేస్తారు అని చెప్పి చూసాం అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి అరౌండ్ 5 o'clock అయింది ఈ ప్లేస్, ఇప్పుడు మేము కరెక్ట్గా ఉన్న ప్లేస్కి. కానీ 5 అయింది కదా, మనం లోపలికి వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాం. బట్ లోకల్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ సాటర్డే అవడం వల్ల వాళ్ళు కూడా దర్శనానికి వచ్చారు. ఇలా మాలా విజిట్కి టూర్ ప్లాన్ చేసుకొని వచ్చిన వాళ్ళు కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చి, టెంపుల్ అయితే రష్గానే ఉంది, చాలా రష్ ఉంది. ఇక్కడ కార్ పార్కింగ్ అది చేసేసి చెప్పులు మేమైతే కార్లోనే విడిచిపెట్టేసాము. ఎందుకంటే ఆల్రెడీ తిరుపతిలో చెప్పులు పోయినాయి కదా, ఇక్కడ కార్లోనే విడిచిపెట్టేసి ఇక్కడ మనకి బయట పూలు, కొబ్బరికాయ, అరటిపళ్ళు అన్నీ అమ్ముతారనమాట సెట్ లాగా. సో ఇంకా ఇక్కడ కూడా షాపింగ్కి చాలా అంటే చాలానే ఉన్నాయి. మేమైతే ఎక్కువ ఏం కొనలేదు, చెప్తాను ఏం కొన్నాను అనేసి కూడా. సో ఇక్కడ ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాం అనమాట. ఇంకా మనం ఆగిపోతాం కదా, ఎక్కడైనా ఇలాంటివి కనబడగానే ఆగిపోతూ ఉంటే మా హస్బెండ్ వాళ్ళు ఏమొచ్చి పదండి ఇంకా మీరు ఇక్కడ ఆగారంటే దర్శనానికి 6 o'clock అయిపోతే ఆపేస్తారు, పదండి అని చెప్పి మమ్మల్ని తీసుకుంటూ వెళ్ళారు. రష్ అయితే ఉంది. మేము వెళ్ళగానే ఈయన పోతురాజు అంటారు కదా ఆయన, ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా చాలా ఉండేవంట, అవన్నీ కూడా తీసేశారు మనకి విజిట్ చేయాల్సిన ప్లేసెస్. సో ఇక్కడ క్రౌడ్ కూడా కొంచెం ఉంది. బట్ మేము వెళ్ళి అంటే 200 రూపీస్ టికెట్ ఉంది, 50 రూపీస్ టికెట్ ఉంది. డిఫెన్స్ వాళ్ళకి కార్డు చూపిస్తే డిఫెన్స్ వాళ్ళకి డిపెండెంట్స్కి కూడా టికెట్ ఏం తీయొద్దని చెప్పారు. మేము 50 రూపీస్ టికెట్లోకి వెళ్ళాం. యాక్చువల్లీ 200 రూపీస్ టికెట్లోకే వెళ్దాం అనుకున్నాం, కానీ ఎందుకు ఖాళీగానే ఉంది కదా అని చెప్పారు వాళ్ళు. ఖాళీగానే ఉందండి ఇది కూడా అని చెప్తే మేము ఇంకా 50 రూపీస్ టికెట్లోకి వెళ్ళాం. బట్ అక్కడ కూడా ఏంటి అంటే 50 రూపీస్ టికెట్కి వెళ్తున్నప్పుడు డిపెండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టికెట్ తీసుకోలేదు, ఫ్రీగానే మాకు దర్శనం పంపించారు. ఓన్లీ మా చెల్లికే తీసాం అంతే. ఇంకా బాకీ ఎవరిమీ టికెట్స్ తీసుకోకుండానే మేము వెళ్ళాము. సో ఇక్కడ ఇది కర్ణాటకలోనే ఫేమస్ అండ్ పవర్ఫుల్ టెంపుల్ ఈ మా చాముండేశ్వరి టెంపుల్. అత్యంత ప్రసిద్ధమైన శక్తిపీఠాల్లో ఈ టెంపుల్ ఒకటి. ఈ టెంపుల్ మైసూర్ హిస్టరీతో చాలా బలమైన అనుబంధం కలిగి ఉంది. అంటే ఈ అమ్మవారి విగ్రహం మళ్ళీ మనకు మైసూర్ ప్యాలెస్లో కూడా కనిపిస్తుంది. అమ్మవారిని ఊరేగించే రథం లాంటిది ఒక గోపురంలా ఉంటుంది, అది కూడా మనకి మైసూర్ ప్యాలెస్లో ఉంటుంది, బంగారంది. అది గ్లాస్ హౌస్లో పెట్టి ఉంచుతారు. సో దేవీ నవరాత్రుల టైంలో అమ్మవారిని ఊరేగిస్తారంట. దేవీ నవరాత్రుల టైంలో అమ్మవారిని అక్కడ హోమం కూడా చేస్తారు మైసూర్ రాజు అని చెప్తారు. సో ఇక్కడ చూసారా రష్ అయితే ఎంత రష్ ఉందో. సో చాలా అంటే చాలా రష్ ఉంది, క్యూ లైన్లో నించోవాల్సి వచ్చింది. బట్ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళడం ఒక మంచి ఎక్స్పీరియన్స్. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు, అందరూ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఇదైతే బయట లోపల అమ్మవారికి తీయకూడదు కదా ఫొటోస్ అవి కూడా, అందుకోసం అని చెప్పి మేమేం తీయలేదు. సో ఇలా మా దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చి గోపురం దగ్గర మాత్రం వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకున్నాము. అంటే ప్లానింగ్ మేము చెప్తున్నాను కదా, ఒకటి అనుకుంటే ఇంకొకటి అయింది. అంటే అది కూడా దైవానుగ్రహమే అని చెప్పాలి. లైక్ ఏంటి అంటే మేము ఫస్ట్ మైసూర్ ప్యాలెస్ వెళ్దాం అనుకున్నాం. అమ్మవారు అనుకొని ఉండుంటారు మైసూర్ వచ్చి ఫస్ట్ నన్ను దర్శనం చేసుకోకుండా మీరు అక్కడికి ఎలా వెళ్తారని చెప్పి అమ్మవారి దగ్గరికి రప్పించుకున్నారు. అది కూడా చాలా హ్యాపీ అనిపించింది. సో ఇలా మా దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని బయట కర్పూరం వెలిగించి
మా దర్శనం ఫినిష్ చేసుకుని ఇంకా పిల్లలు ఏమైనా తింటాను అంటే పిల్లలకి తినిపించి లైక్ స్వీట్ కార్న్ అవి ఆకలేస్తూ ఉంటుంది కదా, సో అవి తినిపించి ఇంకొంచెం షాపింగ్ చేద్దాము అని చెప్పి, అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కలెక్ట్ చేసుకోవడం చాలా అంటే చాలా ఇష్టం. సో నేను ఓన్లీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కొనుక్కుంటానని చెప్పి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కొనుక్కున్నాను. తప్పకుండా బెంగళూరులో ఉంటే కనుక వీకెండ్స్లో కానీ హాలిడేస్ టైంలో కానీ మైసూర్ ట్రిప్ ప్లాన్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే సరౌండింగ్స్లో అన్నీ ఉంటాయి కాబట్టి. అలానే చాముండేశ్వరి టెంపుల్ తప్పకుండా దర్శనం చేసుకోండి. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అండ్ అలానే మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో మైసూర్ వెళ్ళినా కూడా మైసూర్ వెళ్ళి తప్పకుండా అమ్మవారిని దర్శనం చేసుకోండి. నేను కొనుక్కున్న ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే ఐ లవ్ మైసూర్ అండ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఒకటి కొనుక్కున్నాను. అండ్ ఇంకొకటి మైసూర్ ప్యాలెస్ది ఒకటి కొనుక్కున్నాను. అది మైసూర్ ప్యాలెస్ దగ్గర కొన్నాను. ఇంకా చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉన్న ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఒకటి కొనుక్కున్నాను. అక్కడి నుంచి ఇప్పుడు నైట్ టైం వ్యూ చూడండి, సూపర్ అంటే సూపర్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.